పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని గురించి మనం తెలుసుకుంటున్నాం. 3 ఆత్మల వివరము తెలియందే ఇది ఆధ్యాత్మికము కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మని అధ్యయనం చేయటమే. ఆ ఆత్మ మధ్యాత్మ. ఆత్మ వివరాలు ఏ భగవద్గీతలోనూ ఇంతవరకు సంపూర్ణంగా తెలియచేయలేదు. స్వామివారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే మనకి ఆత్మ వివరము ఇందులో స్పష్టంగా తెలియచేశారు. ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 21వ శ్లోకం గురించి తెలుసుకుందాం. బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందత్యాత్మ నిహస్సకం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: బాహ్య స్పర్శ శబ్దాదులందు సంబంధపడక అంతరాత్మలోనే సుఖము పొందునతడు బ్రహ్మయోగి అనబడును. వానికి అక్షయమైన సుఖము కలుగును. వివరము: బ్రహ్మయోగము ఆచరించే యోగి బ్రహ్మానందము పొందును. ఇక్కడ బ్రహ్మయోగం ఆచరించే యోగి ఆత్మానందము పొందును అని తెలియచేశారు. ఆ అనుభూతి ఆ యోగికి మాత్రమే తెలియను. దానిని బయటికి చెప్పుటకు వీలు లేదు. అక్షయమైన ఆత్మను పొందుట వలన అక్షయమైన సుఖము కలుగుతున్నది. తన శరీరములో ఉన్నది ఒకటే ఆత్మ. యోగి అనుభవించినది ఒకే సుఖము. ఎప్పుడు యోగము ఆచరించినా అదే సుఖము పొందును యోగి. అందులో ఏ తేడా ఉండదు. అక్షయ సుఖము అంటే ఎడతెరిపి లేకుండా ఎల్లవేళలా జీవితాంతము వరకు ఉండునది అని అనుకోకూడదు. అక్షయ సుఖం అంటే ఎడతెరిపి లేకుండా ఎల్లవేళలా ఉండే సుఖము అని అనుకోకూడదు. ఎంతసేపు యోగంలో ఉండునో అంతసేపు ఆ అక్షయ సుఖము ఏర్పడును యోగికి. అంతేకాని యోగములో లేని సమయంలో బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఆ సుఖమే ఆనందమే ఉంటుంది అని అనుకోకూడదు. ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మ యోగము ఆచరించే యోగులకి అక్షయ సుఖము కలుగును అని చెప్పారు. ఆ అక్షయ సుఖము ఎల్లవేళలా కలగదు. బ్రహ్మయోగము ఆచరించేటప్పుడు మాత్రమే ఆ అక్షయ సుఖము అనుభవిస్తూ ఉంటారు. మిగతా సమయంలో ఆ సుఖము ఆనందము అనుభవించలేరు అనేది ఈ శ్లోకం యొక్క సారాంశము. అందరికీ నమస్కారం.